style. And this is Electric Lyrics. And this is Electric Lyrics. 1, 2, 3. Perfect. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు షాపింగ్ కార్ట్. దిస్ ఇస్ జాన్వి. ఈరోజు నేను రవి ఫోటో గ్యాలరీలో ఉన్నానండి. ఫోటో గ్యాలరీ ఏంటి, అది కూడా హైదరాబాద్లోనే అనుకుంటున్నారా? అవునండి, మన హైదరాబాద్లోనే ఉంది. అండ్ దీని స్పెషాలిటీ ఏంటి, అసలు ఇక్కడున్న ఫొటోస్లో స్పెషాలిటీ ఏంటో కూడా అడిగి తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్లో ఒక టాలెంట్ ఉంటుంది, కానీ అది ప్రూవ్ చేసుకోవడానికి ఒక పర్టికులర్ ప్లేస్ కావాలి కదా. సో మనతో ఉన్న పర్సన్ అలాంటి ఫోటోగ్రాఫర్స్ని ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ అతను కూడా ఆల్రెడీ ఫోటోగ్రఫీలో సక్సెస్ అయిన పర్సన్. ఇంకెందుకంటే ఆలస్యం, అతన్ని అడిగి ఈ ఫోటో గ్యాలరీ స్పెషాలిటీ ఏంటో కూడా తెలుసుకుందాం. ఫోటో గ్యాలరీ స్పెషాలిటీ ఏంటో, అసలు దీనికి పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు రవీందర్ రెడ్డి గారు. హలో అండి. హలో అండి. సో మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సన్, ఒక ఫోటోగ్రఫీలోనే కాదు అండ్ ఓవరాల్గా మనకి వెడ్డింగ్స్కి సంబంధించి, సెలబ్రిటీస్కి సంబంధించి ఎన్నో రకాలుగా ఫోటోగ్రఫీ చేశారు మీరు. అంటే అసలు ఈ గ్యాలరీ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటండి? బేసిక్గా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్లో ఫోటోగ్రాఫర్స్ గురించి ప్రత్యేకంగా ఒక ఫోటో గ్యాలరీ అంటూ లేదు. అది కూడా ఒక రీజను. ఇంకోటి కూడా ఏంటంటే, ఒకసారి నేనే నా పిక్చర్స్ ఎగ్జిబిట్ చేద్దామని ఒక గ్యాలరీకి పోయినప్పుడు అక్కడ ఏంటంటే నా కెరీర్లోనే ఒక ఇంపార్టెంట్ ఘట్టం ఏంటంటే బాబ్రీ మసీద్ డిమాలిషన్ పిక్చర్స్. అవి కూడా నా సక్సెస్ఫుల్ పిక్చర్స్ కింద నేను పెడదామంటే వాళ్ళు నో యూ కెనాట్ డూ దట్ అని చెప్పారు. అదేంటంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి అది డెఫినెట్గా ఇట్స్ అగైనెస్ట్. నాకు అప్పుడే అనిపించింది, ఏదో ఒక రోజు హైదరాబాద్ ఫోటోగ్రాఫర్స్కి కంపల్సరీగా ఒక గ్యాలరీ అంటూ ఉండాలి. ఆ గ్యాలరీ లోపల ఎవరైనా ఆర్టిస్ట్, అది గుడ్ బ్యాడ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, వాళ్ళ ఏదైతే పర్స్పెక్టివ్ టువర్డ్స్ ద సొసైటీ చెప్పడానికి ఒకటి ఉండాలి. అందులో ఆర్టిస్టులకి చాలా ఆర్ట్ గ్యాలరీస్ ఉన్నాయి, ఫోటోగ్రాఫర్స్కి ప్రత్యేకంగా ఉండాలని చెప్పేసి మేము ఈ ఫోటో గ్యాలరీ స్టార్ట్ చేశాను. అండ్ ప్రతి ఒక్క చిన్న చిన్న ఫోటోగ్రాఫర్స్లో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, కానీ గుర్తించడానికి ఒక పర్టికులర్ పర్సన్ లేరు మన హైదరాబాద్లోనే కాదు, ఏ ప్లేస్ నుంచి అయినా సరే. సో అలాంటి వాళ్ళందరినీ మీరు ఎంకరేజ్ చేయబోతున్నారా? అవునండి, దట్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అండి. అది ఏంటంటే ఫోటోగ్రాఫర్స్కి చాలామందికి కూడా పాపం ఫోటోగ్రఫీ చేసిన తర్వాత ఒక ఎగ్జిబిషన్ పెట్టాలంటే ఇవాళ ప్రింట్స్ చేసి, మళ్ళీ దాని తర్వాత ఫ్రేమింగ్ చేసి, మళ్ళీ గ్యాలరీ రెంట్ తీసుకొని ఏం చేయాలన్నా కానీ మినిమం ఒక 1 lakh రూపీ పైన ఖర్చు అవుతుంది. తక్కువలో తక్కువ ఫోటోగ్రాఫర్స్ ఎఫోర్డ్ చేయలేరు. అందు గురించి ఏంటంటే నేను అట్లా స్పాన్సర్ చేయడానికి ఇప్పటికీ ఒక 4 ఎగ్జిబిషన్స్ కూడా ఇక్కడ పెట్టాము. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న పిక్చర్స్ అన్నీ కూడా ఇది ఇట్స్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్. ఇది అర్బన్ డికే అని చెప్పేసి ఒక 5 అమెరికన్స్, ఒక ఫ్రాన్స్ నుంచి ఒక అతను, మన ఇండియా నుంచి ఒక ఆర్టిస్ట్ కమ్ ఫోటోగ్రాఫర్ ఒక అతను, వాళ్ళందరితో కలిసి చేసిన ఎగ్జిబిషనే ఇప్పుడు జరుగుతున్న ఎగ్జిబిషన్ ఇది. ఓకే, ఇది ఒక ఎగ్జిబిషన్. అండ్ ఇప్పుడు మన హైదరాబాద్లోనే కాదు, ఏ ప్లేస్ నుంచి వచ్చినా కూడా ఒక ఫోటోగ్రాఫర్ నా ఫొటోస్ని ఇలా చేయాలి అనుకుంటున్నాను, అంటే ఎగ్జిబిషన్లో పెట్టాలి అనుకుంటున్నాను, లేదంటే నాకు మంచి సజెషన్ కావాలి అంటే మీరు ఇవ్వబోతున్నారా వాళ్ళకి? తప్పకుండా ఇస్తామండి వాళ్ళకి సజెషన్స్. వాళ్ళకి బేసిక్గా ఏంటంటే వాళ్ళకి గైడెన్స్ కూడా ఇస్తాం మేము ఇక్కడ. ముందు కూడా ఇక్కడ ఏంటంటే మేము వీ వాంట్ టు టేక్ సమ్ క్లాసెస్ ఆల్సో. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మేము డిస్కషన్స్ కూడా చేస్తూ ఉన్నాం ఇక్కడ ఫోటోగ్రఫీ మీద. ఇప్పుడు అంతకుముందు మేము డిజిటల్ ఫోటోగ్రఫీ, నెగిటివ్, దానికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, అట్లాంటి వాటి గురించి కూడా ఇక్కడ చర్చించాం. అట్లనే ఇది ఇయర్లీ ఒక 4 times 5 times మేము ఏంటంటే ఫోటోగ్రాఫర్స్ని డిఫరెంట్ వాక్స్ ఆఫ్, అంటే ఫోటోగ్రఫీలో కూడా డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి, వాళ్ళని పిలిచి వాళ్ళతో డిస్కషన్స్, ఈ డిస్కషన్స్ కూడా మేము మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఆ విధంగా అందరికి కూడా రీచ్ అయ్యేటట్టు కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. సో ఇక్కడ మనకి చాలా రకాల కలెక్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ ఈ కలెక్షన్ గురించి చెప్పండి. అండ్ ఇది ఎవరు ప్రజెంట్ చేశారో, అసలు దీనికి మెసేజ్ ఏంటి, ఫోటో మెసేజ్? ఇప్పుడు ఏదైతే ఇక్కడ జరుగుతున్న ఎగ్జిబిషను
ఇది అర్బన్ డికే, అంటే ఏ విధంగా ఇన్ ద నేమ్ ఆఫ్ గ్లోబలైజేషన్ అండ్ అర్బనైజేషన్ ఈ దీంట్లోపట సిటీస్ అన్నీ మనం కొత్త కనుక్కొని ఆ దీంట్లో కూడా మన యూసేజ్ గురించి అది తర్వాత రేపొద్దున ఏ విధంగా సిటీస్ని కానీ మన లైఫ్ స్టైల్ని ఎట్లా స్పాట్ చేస్తుందని చెప్పడానికి కూడా ఇది ఒక నిదర్శనం అండి. సో అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇవాళ షాపింగ్ కార్ట్లో ఎన్నో రకాల కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఫొటోస్కి సంబంధించి. అవన్నీ చూసే ముందు కూడా ఇవాళ షాపింగ్ కార్ట్లో ఒక బ్రేక్ తీసుకుందాం. 1, 2, 3.